వినియోగించుకోవాలని ఓటరు చైతన్య కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, ఓటరు చైతన్యంపై సి విజిల్ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారీగా విద్యార్థులు హాజరై ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వర్ల అలాగే కేశవులు ప్రసంగించారు. టోల్ ఆఫీసర్ యొక్క వికాస్ రాజు యొక్క ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో పార్లమెంట్ స్థాయిలో మరి ఓటర్ల ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి ఓటర్ల యొక్క అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిజిల్ యాప్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో చూసినట్లయితే మేము ప్రధానంగా సమాచారకు పరిరక్షణ సమితి 2009లో ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టంపైన ప్రజలకు అవగాహన పరుస్తున్న సమయంలో మరి ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం సంఖ్య తగ్గుతున్నదని చెప్పేసి ఆలోచన చేసి ఎలక్షన్ వాచ్ కమిటీ 2014లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఓటింగ్ శాతం పెరుగుతున్న సమయంలోనే విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా అందరూ విద్యార్థులు కూడా ఓటింగ్ శాతం దూరంగా ఉంటుంది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ యొక్క వికాస్ రాజు యొక్క ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ 12, 2005 రోజున యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో అవినీతిని రూపుమాపడం ఎవరి వలన సాధ్యం కాలేదని ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా ప్రతి అధికారి వచ్చే